ఓం గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయం మీరు వినబోతున్నారండి. నారదీయ కీర్తన పద్ధతి, చోల్కర్ చక్కెర లేని టీ, 2 బల్లులు. వీటి గురించి ఈ అధ్యాయంలో మీరు వివరంగా తెలుసుకుంటారు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గూర్చి చెప్పితిమి. ఆ ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా ఉండింది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింపబడను. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు. తలపైన పాగా గాని పేట గాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించని ధోవతిని కట్టుకునేదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలోని హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై బాబా వద్దకు పోయెను. బాబా అతనితో, ఓ పెండ్లి కొడక, ఇంత చక్కగా దుస్తులు వేసుకొని ఎక్కడికి పోవచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనియే, ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువ, టోపీ మొదలుగునవి నా ముందర వెంటనే తీసి పారవేయము. శరీరము పైనివి వేసుకొనకూడదు. వెంటనే దాసగను వానినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వానిని దాసగను ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనలేదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల ధరించెడివాడు. ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన, శరీరం పైన ఏమీ తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్నగరు జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాఖ్యను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులు ఉండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసగను సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథలు వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలవు. కానీ దాసగని యొక్క హరికథలు వినివారుల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరంగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణము నిచ్చెదను. ఠానాలోనున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడు ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచూ ఉండెను. దాసగను కీర్తన అతి జాగ్రత్తగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడనే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. మీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. మీ పేరున కళాఖండ పంచపెట్టెదను. వాని అదృష్టముచే చోల్కరు పరీక్షలో పాసయ్యను. ఖాయమైన ఉద్యోగము దొరికెను కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కరు బీదవాడు, కానీ కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు కొనలేకుండెను. అందరికీ తెలిసిన లోకోక్తి ప్రకారం ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడు కదా. చోల్కరునికి ఎటులైనా శ్రీసాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధంగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నీయు
ఆనాడు నెరవేరినవనియూ చెప్పెను. చోల్కరు బాపూసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువుగా బాబా జోగును పిలిచి ఇట్లనెను: ఈ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్య నిమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమయ్యుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగచేయవలెనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవుటను రహస్యము మనోనిశ్చయమును చక్కగా కనుగొనేననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించును: నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వలం మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వ జన హృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు అనెను. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో కదా. 2 బల్లుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులోని కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఈ భక్తుడు బల్లి పలికినదని దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. వెంటనే ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రంపై సాయిబాబా దర్శనమునకై షిరిడి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చుచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తుని కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన చెల్లెల వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. కాన ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడుకునిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్కా చెల్లెండ్రు కలిసి ఎందురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు చూచుటకు బహు చిత్రంగానున్నది కదా. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనము: ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగిపోవును. ఓం నమో శ్రీ సాయినాథాయ. 15వ అధ్యాయం సంపూర్ణం. మరలా తిరిగి మనం 16వ అధ్యాయంలో కలుసుకుందామండి. ఈ అధ్యాయాలు విన్నవారు సాయి భక్తులకు, చదువులకు, సాయి సచ్చరిత్ర చదువులకు తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓం నమో శ్రీ సాయినాథాయ. సర్వేజన సుఖినో భవంతు.